వరంగల్లో ఉద్రిక్తతకైతే దారితీసింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో శుక్రవారం అర్ధరాత్రి అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు వరంగల్ కు తీసుకొచ్చినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయం తెలుసుకున్నటువంటి బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కౌశిక్ రెడ్డికి బెయిల్ రాకుండా కుట్రలు చేసి జైలుకు పంపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం సరికాదన్నారు. రేవంత్ పాలన అటర్ ఫ్లాప్ అయిందన్న దయాకర్ రావు దమ్ముంటే స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల కోసమే బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. కాగా నిన్న రాత్రి నుంచి పోలీస్ స్టేషన్లోనే ఉన్న కౌశిక్ రెడ్డికి దయాకర్ రావుతో పాటు కౌశిక్ రెడ్డి భార్య శాలిని రెడ్డి, కౌశిక్ సోదరుడు ప్రతీక్ రెడ్డి కలిసినట్లుగా తెలుస్తోంది. రైట్, చూస్తున్నాం కదా ఫోర్ సైడ్ స్క్రీన్ పైన ఏ విధంగా బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. అయితే ఈ ఆందోళన మధ్యనే మరోవైపు కౌశిక్ రెడ్డిని సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఇక ఎంజీఎం ఆసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన అనంతరం ఆయన్ను కోర్టులో హాజరుపరచనున్నారు. కాగా ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో కౌశిక్ రెడ్డికి బెయిల్ వస్తుందా రాదా అనే విషయంలో అయితే ప్రస్తుతం కొంత ఉత్కంఠ నెలకొందనే చెప్పుకోవాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసన్న కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ప్రసన్న, అసలు ఏంటి కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో ఒక రకంగా ఆందోళనలు చేస్తున్నారని చెప్పుకోవాలి బీఆర్ఎస్ శ్రేణులు. ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గర ఆయన వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైనట్లుగా అయితే మనకు అప్డేట్ అందుతోంది. బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి ఉత్కంఠ కూడా ప్రస్తుతం నెలకొంది. ఎలా చూడాలి ప్రసన్న, ఏం జరుగుతోంది ప్రస్తుతం కౌశిక్ రెడ్డి అరెస్ట్ విషయంలో? వారి యజమాని జరిగిన కేసు లోపల హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు ఉదయం అరెస్ట్ చేయడం అందరూ తెలిసిన విషయం. అయితే సుబేదారి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తము వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇక వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరచడం తెలుస్తాము. అయితే ఈ క్రమం లోపల బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ తర్వాత పాడి కౌశిక్ రెడ్డి అభిమానులు వరంగల్ లోపల రోడ్ల పైన కానీ తర్వాత ఎంజీఎం ఆసుపత్రి దగ్గర గొడవకు దిగిన విషయం కూడా తెలుస్తా ఉంది. అయితే రేవంత్ రెడ్డి అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నాడు. ప్రజల పక్షాన ప్రశ్నించినందుకే రేవంత్ రెడ్డి టార్గెట్ చేసుకొని కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసి శని ఆదివారాలు చూసుకొని కోర్టు సెలవు రోజున అరెస్ట్ చేయడం అనేది జరుగుతా ఉంది. 2 రోజులు కోర్టులో పెట్టడం కోసమే, జైల్లో పెట్టడం కోసమే ఇలా అరెస్ట్ చేసి అక్రమంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని కూడా కార్యకర్తలు నాయకులు అంటా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ శాసనసభ మండలి పక్ష నేత మధుసూదన్ సాయి మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని రాజకీయ దురుద్దేశంతో రేవంత్ రెడ్డి అరెస్టు చేపించాలని, ఈ అరెస్టు తీవ్రంగా ఖండిస్తున్నట్లు కూడా ఆయన చెప్పడం జరిగింది.
అయితే ఎటు చూసినా కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వరంగల్ లోపల రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని కూడా కాల్చడానికి ప్రయత్నం చేయనట్టు తెలుస్తా ఉంది. పోలీసులు వారిని అడ్డుకొని వారందరూ కూడా స్టేషన్ తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా ఎవరైతే ముఖ్య నాయకులు కార్యకర్తలు ఉన్నారో వరంగల్ లోపల వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించినట్టు కూడా తెలుస్తా ఉంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. కమిషన్ సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ కమిషన్ సర్కార్ ఎక్స్టార్షన్ సీతక్క ఇల్లీగల్ మైనింగ్ చేయడం ఎక్స్టార్షన్. రైట్, చూస్తున్నాం కదా కౌశిక్ రెడ్డి అరెస్ట్ నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేస్తున్నారు. ఇక మరోవైపు కౌశిక్ రెడ్డి పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు కావడంతో ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొందని చెప్పుకోవాలి. ఇక గ్రానైట్ క్వారీ వ్యాపారికి సంబంధించి ఆ వ్యాపారిని బెదిరించడంతో ఆ వ్యాపారి భార్య ప్రధానంగా ఈ కేసును నమోదు చేశారంటే ఆమె వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిని సుమోటోగా తీసుకున్నటువంటి పోలీసులు వెంటనే కేసును కూడా నమోదు చేశారు. అయితే నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బెదిరింపు కారణంగా ఈ కేసును నమోదు చేశారు. ప్రస్తుతం ఆయనకు బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి ఒక ఉత్కంఠ కూడా రాజకీయ వర్గాల్లో నెలకొంది. ప్రస్తుతం ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. మరోవైపు ఇటు బీఆర్ఎస్ లాయర్లు కూడా ఆయనకు బెయిల్ రప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళనతోటి కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పోలీస్ స్టేషన్ దగ్గర. ఇక పోలీసులు కూడా ఈ మొత్తం ఉద్రిక్తతలను కొంత కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడాన్ని కూడా మనము విజువల్స్లో క్లియర్గా గమనించవచ్చు. ఇక కౌశిక్ రెడ్డి కూడా కొంత సవాల్ విసిరినట్లుగానే చెప్తున్నారు. కావాలనే కాంగ్రెస్ పార్టీ తమను టార్గెట్ చేస్తోందని, లోకల్ బాడీ ఎలక్షన్స్ రావడంతో మమ్మల్ని టార్గెట్ చేసి వాళ్ళు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేది కౌశిక్ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఇక బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే చెప్తున్నారు. చూడాలి మరి బెయిల్ వస్తుందో రాదో, ఈ ఆందోళనలు ఎంతవరకు దారితీస్తాయనేది వేచి చూడాలి. Yeah.